ఎన్నో ఇబ్బందులు కనబడుతున్నా కొన్నిసార్లు తప్పక చాలా సార్లు తెలియక ట్రాన్స్పోర్టేషన్ వ్యవస్థలో వెహికల్ ఓనర్స్ వాటిని ఉపయోగించుకునే వాళ్ళు సర్దుకుపోయి ఉండాల్సిన పరిస్థితి. అలాంటి పరిస్థితికి కంప్లీట్ సొల్యూషన్ వాలా యాప్. డౌన్లోడ్ యువర్ ఫ్రీడమ్. సినిమా అయిన మహా, నేను మిస్టర్ బి. వెల్కమ్ టు మండే టెస్ట్. మండే టెస్ట్ అంటే వీకెండ్ లో రిలీజ్ అయిన సినిమా భవితవ్యం ఏమిటి అనేది ఫస్ట్ మండే తేలిపోద్ది. ఆ రోజున కలెక్షన్లు ఎలా వచ్చాయి అన్నదాన్ని బట్టి సినిమా హిట్ ఆ ఫెయిల్ ఓ నిర్ణయానికి వచ్చేయచ్చు. ఈ వారం మండే టెస్ట్ లో పాల్గొన్న సినిమాలు జయమ్ము నిశ్చయమురా, తమిళ డబ్బింగ్ రెమో మీద తెలుగు ప్రేక్షకులు పెద్ద అంచనాలు పెట్టుకోలేదు గానీ బాగుంటే చూద్దాం అనుకున్నారు. కానీ జయమ్ము నిశ్చయమురా సినిమా మీద మాత్రం ఓ పాజిటివ్ హోప్ నైతే పెట్టుకున్నారు, సినిమా బాగుండొచ్చేమో అని. పోతే ఆ హోప్ ని 100% సాటిస్ఫై చేయలేకపోయింది సినిమా యూనిట్. కొన్ని పాజిటివ్ అంశాలను పెట్టుకుని అడ్జస్ట్ అవ్వండి అన్న రీతిలోనే ఉంది కానీ ఓ రిఫ్రెషింగ్ అనుభూతిని కలిగించే పరిస్థితి అయితే ఆ సినిమాలో లేదు. వంశీ గారిని, బాపు గారిని, జంజాల గారిని ఈ సినిమా గుర్తుకు తెస్తుందేమో అనుకున్నాం, కానీ వాళ్ళ స్ఫూర్తి అయితే ఉంది కానీ వాళ్ళ సినిమాల్లో కనిపించే ఆత్మ ఈ సినిమాలో కనిపించలేదనే చెప్పాలి. అయినప్పటికీ క్లాస్ ఆడియన్స్ లో కొన్ని సెక్షన్స్ ఆడియన్స్ ఈ సినిమాకి సంబంధించి పాజిటివ్ ఒపీనియన్ తో ఉన్నారు. ఇప్పటికైతే బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా పెర్ఫార్మెన్స్ అనుకున్నంత బాగా అయితే కనిపించడం లేదు. ఆ పైన పాజిటివ్ ఒపీనియన్ ఉన్నోళ్ళు ఈ సినిమాని ఏ మేర గట్టెక్కిస్తారో చూడాలి. రెమో విషయానికి వస్తే శివ కార్తికేయన్ ని తెలుగు ప్రేక్షకులు గొప్పగా రిసీవ్ చేసుకున్నట్టయితే అనిపించలేదు. దిల్ రాజు గారు తన ఇమేజ్ ని, తన బ్రాండ్ ని ఉపయోగించి సినిమాని ఆడించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సినిమా కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనరే, కాకపోతే రొటీన్ స్టఫ్ ఎక్కువ ఉంటుంది. శివ కార్తికేయ కనెక్ట్ అవుతేనే ఈ సినిమా సూపర్ హిట్ అయ్యే అవకాశం. ఎందుకంటే హీరో ఇమేజే సినిమాని ఆడిచ్చిద్ది. కుర్రాడికి ఏమో ఇక్కడ ఇమేజ్ లేదు పెద్దగా. ఈ సంగతిలో బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ మీద ప్రభావాన్ని చూపిస్తానే ఉన్నాయి. ఈ రెండు సినిమాల సంగతిని పక్కన పెడితే ఈ వారం కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సంబరం చేసింది మాత్రం నిఖిల్ ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమానే. కొత్తగా రిలీజ్ అయిన సినిమాల టాక్ అటు ఇటుగా ఉండటంతో ప్రేక్షకులందరూ కూడా ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాని చూడటానికి ఎక్కువ ఆసక్తి కనబరిచారు అని సినిమా సాధించిన కలెక్షన్ చూస్తుంటే అర్థమవుతుంది. డిమోనటైజేషన్ మూలంగా జనాలు డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో కాస్త పొదుపుగానే ఉంటున్నారు. సో మంచి రిపోర్ట్ ఉన్న సినిమాని చూడటానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దాంతో పాటు ఎక్కడికి పోతావో చిన్నవాడికి రిపీట్ వాల్యూ కూడా కలిసి వస్తుంది. సినిమాలో ఉన్న కామెడీ, థ్రిల్లింగ్ ఫ్యాక్టర్స్ నచ్చి ఆడియన్స్ మళ్ళీ థియేటర్స్ కి రావడం కనిపిస్తా ఉందన్నది రిపోర్ట్. అలా అన్ని కలిసి వచ్చేసి కెరియర్ లోనే నిఖిల్ బెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టేశాడు. ఫస్ట్ వీక్ కంప్లీట్ అయ్యేప్పటికే సినిమాకి పెట్టిన పెట్టుబడి వెనక్కి వచ్చేసింది. లాభాలు కూడా కొంత తీసుకున్నారు. సెకండ్ వీకెండ్ కంప్లీట్ ప్రాఫిట్స్ ఈ సినిమాతో బిజినెస్ చేసిన వాళ్ళందరికీ. సెకండ్ వీకెండ్ లో బాక్స్ ఆఫీస్ మీద డామినేషన్ ప్రదర్శిస్తూ ట్రేడ్ ని ఆశ్చర్యపరిచింది ఎక్కడికి పోతావు చిన్నవాడా అని విశ్లేషకులు చెప్తున్నారు. నైజాం ఏరియాలోను, కృష్ణా డిస్టిక్ ఏరియాలోను సినిమా ఫస్ట్ రోజు ఎంత కలెక్ట్ చేసిందో 10వ రోజు అంటే మొన్న సండే అంత కలెక్ట్ చేసిందంట. నైజాం లో తొలి రోజు 40 లక్షలు వచ్చాయి, కృష్ణా డిస్టిక్ లో 10 లక్షలు వచ్చాయి. 10వ రోజు కూడా నైజాం లో 40 లక్షలు, కృష్ణా డిస్టిక్ లో 10 లక్షలు వసూలు చేసింది ఈ సినిమా అని ట్రేడ్ చెప్తాం కనిపిస్తా ఉంది. ఇది ఓ అరుదైన సంఘటన. పెద్ద పెద్ద స్టార్లకే ఈ ఫీట్ సాధ్యం కాదు. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా మ్యాజిక్ చేస్తుంది అని వాళ్ళు పేర్కొనడం కనిపిస్తుంది. సెకండ్ వీక్ మండే రోజున కూడా సినిమా కలెక్షన్ లో స్టడీ కనిపిస్తా ఉంది. ట్యూస్డే కూడా మంచి రిపోర్ట్స్ వచ్చాయి. సినిమా ఊపు చూస్తుంటే 200% ప్రాఫిట్స్ గ్యారంటీ లానే ఉందని ట్రేడ్ అభిప్రాయపడుతుంది. మొత్తానికి నిఖిల్ హాఫ్ సీజన్ లోను హార్డ్ కండిషన్ లోను వచ్చి హిస్టరీ క్రియేట్ చేశాడు. ఇక జయమ్ము నిశ్చయమురా రెమో బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్ విషయానికి వస్తే జయమ్ము నిశ్చయమురా ఫస్ట్ రోజు 40 లక్షలు మాత్రమే కలెక్ట్ చేసింది అన్నది రిపోర్ట్. సినిమాకి మంచి ప్రీ రిలీజ్ బజ్ రావడం మూలంగా విడుదలకు ముందు బిజినెస్ బాగా జరిగింది. నిర్మాత నష్టపోయే అవకాశం లేదు కానీ డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమా మూలంగా నష్టపోయే పరిస్థితి ఉందని ట్రేడ్ మాట్లాడుకోవడం వినిపిస్తుంది. రెమో విషయానికి వస్తే ఫస్ట్ వీకెండ్ లో సినిమా 1.5 షేర్ వసూలు చేసింది అన్నది చూచాయిగా తెలుస్తున్న ఇన్ఫర్మేషన్. పోతే ఈ రెండు సినిమాలు కూడా మండే రోజున బాక్స్ ఆఫీస్ దగ్గర పూర్ పెర్ఫార్మెన్స్ ని కనబరిచాయి. ఈ సినిమాలకు సంబంధించి వినిపిస్తున్న టాక్ స్ట్రాంగ్ గా లేదు. ఆ పైన మండే కలెక్షన్లు కూడా సినిమాల్ని సేవ్ చేసేట్టయితే అనిపించట్లేదు. వీటిని పరిశీలనలోకి తీసుకుని చూస్తే మండే టెస్ట్ లో రెండు సినిమాలు కూడా బిలో యావరేజ్ మార్కుల్ని సంపాదించుకున్నాయని చెప్పాలి. పోతే ఈ వీక్ మండే టెస్ట్ లో కూడా ఎక్కడికి పోతావు చిన్నవాడా సూపర్ హిట్ మార్కుల్ని స్కోర్ చేశాడు. సినిమా ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 13 కోట్ల షేర్ వసూలు చేసింది అన్నది రిపోర్ట్. ఫుల్ రన్ మీద 18 నుంచి 20 కోట్లు షేర్ వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ అభిప్రాయపడుతుంది. యుఎస్ లో కూడా $1 మిలియన్ సినిమా అవుతుంది అన్నది హోప్. ఇప్పటికే $6 లక్షల వసూలు చేసేసింది. యుఎస్ లో ఈ సినిమాకి నెక్స్ట్ వీక్ కూడా పెద్ద పోటీ ఉన్నట్టు అనిపించట్లేదు. ఆ పైన చూడాలి నిఖిల్ అదృష్టం ఎలా ఉందో. నెక్స్ట్ వీక్ మరో మండే టెస్ట్ తో కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.